హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టాప్ 3 అప్కమింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో వచ్చి ఓలా గిగ్ ఉంది, అలాగే ఓలా జెడ్ ప్లస్, ఓలాలో వచ్చే అప్కమింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అలాగే విడా నుంచి విడా జెడ్ అనే మోడల్ అయితే రాబోతుంది అనమాట, దాని గురించి. అలాగే మనకు హోండా ఈవీ గురించి, ఈ 3 ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి, అప్కమింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇందులో మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అప్కమింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం ఎంకరేజ్ చేయొచ్చా చేయకూడదా, దాని వరకు మనం వెయిట్ చేయాలన్నా వద్దా అనేది. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే మనం వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుగా మనం ఓలా గురించి మాట్లాడుకుందాం. ఓలా వచ్చి మనకి S1 జెడ్, S1 జెడ్ ప్లస్ లాంటి మోడల్స్, అలాగే ఓలా గిగ్ 1, గిగ్ ప్లస్ అనే 2 మోడల్స్ అయితే, అంటే 4 మోడల్స్ తీసుకురాబోతుంది అనమాట. ఓలా S1 జెడ్ చూసుకుంటే మనకు 59,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. Z1 ప్లస్ మనకు 65,000 వరకు స్టార్ట్ అవుతుంది అనమాట ప్రైస్ అయితే. దీంట్లో డ్యూయల్ బ్యాటరీ ఆప్షన్స్ అయితే వస్తాయి మనకు. ఇది ఎందుకంటే ఒక రకంగా ఓలా వీళ్ళు తక్కువ రేట్లో మనకు స్వాపబుల్ బ్యాటరీస్ తీసుకురాబోతున్నారనమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వీళ్ళు ఫిక్స్డ్ బ్యాటరీస్తోనే తీసుకొచ్చారు, ఇప్పుడు దీంట్లో వీళ్ళు స్వాపబుల్ బ్యాటరీస్ అయితే తీసుకురాబోతున్నారనమాట మనకు. ఇది ఎందుకంటే వీళ్ళు ప్రైస్ తగ్గించుకొని దాంట్లో మంచి వెహికల్ తీసుకురావాలని అయితే అనుకుంటున్నారనమాట. మొత్తం ఎన్ని వీళ్ళు తీసుకొచ్చినా వీళ్ళ సర్వీస్ అయితే చాలా వరస్ట్గా ఉందని చెప్పుకోవాలి. ఇంకా ఓలా గిగ్ గురించి చూసుకుంటే మనకు 1.5 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే మనకు స్పీడ్ చూసుకుంటే మనకు 25 కిలోమీటర్ స్పీడ్ అయితే వస్తుంది. అలాగే మనకు 250 వాట్స్ మోటార్ అయితే ఉంటుందన్నమాట. 12 ఇంచెస్ టైర్తో వస్తుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్, బ్యాక్ మనకు డ్యూయల్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. డ్రమ్ బ్రేకింగ్తో వస్తుంది. ఇది మన కాస్ట్ చూసుకుంటే మనకు 40,000 సంథింగ్ ఎక్స్ట్రా ప్రైస్తో అయితే ఇది వస్తుందన్నమాట. ఈ 2 మోడల్స్ ఒక్కొక్కటి ఒక్కో మాదిరిగా, ప్లస్లో దీంట్లో ఏం తేడా లేదు. ఇప్పుడు 1.5 కిలోవాట్ డ్యూయల్ బ్యాటరీ వస్తుందన్నమాట మనకు. దాంట్లో మనకు 1.5 కిలోవాట్కి 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాటరీ మనం చూసుకుంటే 150 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా గిగ్ ప్లస్లో చూసుకుంటే మనకు 1.5 కిలోవాట్ డ్యూయల్ బ్యాటరీ అయితే వస్తుంది, 3 కిలోవాట్ అయితే వస్తుందన్నమాట. అలాగే టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 45 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. రేంజ్ 157 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. 12 ఇంచెస్ టైర్తో అయితే వస్తుందన్నమాట. డ్రమ్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్, బ్యాక్ మనకు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. అదే ఇది ఒక సింగిల్ బ్యాటరీకి మనకు 80 కిలోమీటర్స్, డ్యూయల్ బ్యాటరీకి 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. వెహికల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. జెడ్లో కూడా అదే మరి. జెడ్లో మనకి ఇది కొద్దిగా హై అండ్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో వీళ్ళు స్వాపబుల్ తీసుకొచ్చారనమాట. స్వాపబుల్లో వీళ్ళు టాప్ స్పీడ్ వచ్చి మనకు 70 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. రేంజ్ మనకు 146 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. ఒక లాంగ్ సీటింగ్, అలాగే మనకు డ్రమ్ బ్రేకింగ్తోనే వస్తుంది. ఇది కూడా డ్రమ్ బ్రేక్తోనే వస్తుంది. అలాగే BLDC మోటార్తోనే వస్తుంది అనమాట. మనకు Z1 ప్లస్లో చూసుకుంటే 146 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. మనకు ఒక చిన్న TFT డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా ఇది రాబోతుంది. అలాగే జెడ్లో మనకు బ్యాటరీ చూసుకుంటే మనకు అలాగే 3 కిలోవాట్ బ్యాటరీ, 2 డ్యూయల్ బ్యాటరీస్ అయితే వస్తాయి. రేంజ్ మనకు ముందుగా చెప్పుకుంటే 140 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. టాప్ స్పీడ్ మనకు 70 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. ఇవన్నీ మనకు మే నెలలో అయితే లాంచ్ కాబోతున్నాయి. నేను షోరూంలో అడిగి కనుక్కున్నాను అనమాట. ఇప్పట్లో అయితే లేదు సార్, మే నెలలో అయితే ఇవి 2 బ్యాటరీస్ అయితే తీసుకొస్తారు. ఇవి యాక్చువల్గా బిజినెస్ టు బిజినెస్ యూస్ చేసుకునేదానికి పనికి వస్తుంది అంతే. దీంతోపాటు స్మార్ట్ హబ్ లాంటిది కూడా వస్తుంది అనమాట. దాంట్లో మనం బ్యాటరీని పెట్టుకుని ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. దాంతోనే ఇంట్లో ఉండే మిగతా యాక్సెసరీస్ని కూడా, అంటే టీవీ, లైక్ లైటింగ్ సిస్టమ్ అలాంటి వాటిని కూడా దీంతోనే మేనేజ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారనమాట. ఫ్యాన్స్ అలాంటివన్నీ కూడా దీంట్లోనే స్మార్ట్ హోమ్ విధంగా దీన్ని తీసుకురాబోతున్నారని అయితే చెప్తుంది. ఇది ఒక రకంగా మంచి చేంజ్ అని చెప్పొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు ముందుగా సర్వీస్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. సర్వీస్ ఇంప్రూవ్ చేస్తేనే వీళ్ళు ఏ వెహికల్ తీసుకొచ్చినా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్నమాట. చాలా కంపెనీలు సర్వీస్ బెస్ట్గా ఇస్తున్నారు. వీళ్ళు ఓలా నెంబర్ 1గా ఉంటున్నా కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు మంచి సిస్టమ్ని అయితే తీసుకురాలేకపోతున్నారు సర్వీస్లో. ఇంకా మనం నెక్స్ట్ మోడల్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూసుకుంటే విడా నుంచి విడా VZ అనే మోడల్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. మనకు ఆల్రెడీ విడా V1 Pro, అలాగే V2 Pro కూడా రాబోతుంది. 2025 మోడల్ అయితే ఆల్రెడీ వచ్చేసింది అనమాట. మనకైతే కంపెనీకి ఇప్పుడు ఇంకా రాలేదు షోరూమ్కి, నెక్స్ట్ మంత్లో అయితే రావచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు హీరో విడాలో చూసుకుంటే జెడ్ సిరీస్ని అయితే తీసుకొచ్చారు. ఈ జెడ్లో వచ్చి మనకి ఇది వచ్చి మనకు ఇటలీలోని మిలాన్లో దీన్ని లాంచ్ అయితే చేశారనమాట. మొత్తం దీని స్పెసిఫికేషన్స్ అంతా తీసుకొని వచ్చి వీళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇది ఏ విధంగా ఉండబోతుంది అనేది మొత్తం వీళ్ళు దీన్ని ఎక్స్పో అయితే చేశారనమాట.
మనకు ఇక్కడ అంటే యూరోప్లో వస్తే మనకు ఖచ్చితంగా ఇండియాకి అయితే రాబోతుంది. ఇది ఈ వెహికల్ అయితే మనకు నెక్స్ట్ ఇయర్ లాస్ట్ కల్లా ఈ వెహికల్ మనకైతే వచ్చేస్తుంది అనమాట. వెహికల్ మీరు చూడండి ఎలా ఉందనేది. చాలా అంటే చాలా కాంపాక్ట్గా, అంటే ఇప్పుడు వచ్చిన హోండా ఈవీ ఆ టైప్లో తీసుకొచ్చారనమాట. విడా V1 Pro అనేది కొంచెం యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్లో దేంట్లోనూ కూడా కంపెనీస్లో ఈ మారి వెహికల్ అయితే రాలేదని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు నార్మల్గానే ఇప్పుడు మనకి ఎట్లా ఏతర్ ఇస్తూ ఉంది ఆ విధంగానే తీసుకొచ్చారనమాట. అయితే ఇది కూడా మనకు డ్యూయల్ బ్యాటరీస్తోనే వస్తుంది. ఇంకా బ్యాటరీస్ పరంగా చూసుకుంటే ఇది మనకు 2.2 kW బ్యాటరీ నుంచి 4.4 kW బ్యాటరీ వరకు అయితే ఇది రాబోతుంది అనమాట. ఇంకా ఇది మనకు సెకండ్ హాఫ్లో అంటే యూరోప్లో సెకండ్ హాఫ్లో మనకి ఇది లాంచ్లోకి తీసుకొస్తున్నారు. మోటార్ మనకు ముందుగా చూసుకున్నట్టే PMS మోటార్తోనే ఇది వస్తుందన్నమాట. 140 km రేంజ్ నుంచి 200 km రేంజ్ వరకు దీన్ని వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకి 80 km టాప్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ మోడల్ మనం చూసుకుంటే ఇక మనకు థర్డ్ మోడల్ అయితే హోండా ఈవీ అనమాట. హోండా ఈవీ అంటే మనకు చాలా రోజులుగా మనం వెయిట్ చేస్తున్నాం ఈ వెహికల్ ఎప్పుడు వస్తుందని. వీళ్ళు ఆల్రెడీ తీసుకొని వచ్చేసారనమాట, లాంచ్ అయితే చేసేసారు. ఇది మనకు జనవరిలో ప్రైస్ అయితే రివీల్ చేస్తారు. అలాగే మనకు ఫిబ్రవరి నుంచి రోడ్స్ పైకి అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా దీన్ని అయితే డిజైన్ అయితే చేశారు. వెహికల్ చూడండి ఎలా ఉందనేది. మనకు LED హెడ్ ల్యాంప్స్ అయితే ఫ్రంట్, మనకు బ్యాక్ సైడ్ LED హెడ్ ల్యాంప్స్తోనే అంటే టైల్ ల్యాంప్స్తోనే వస్తుందన్నమాట. అలాగే మనకు దీంట్లో 2 స్పోర్ట్స్ మోడ్ అలాగే స్టాండర్డ్ మోడ్ అయితే దీంట్లో తీసుకురావడం జరిగిందనమాట. ఇది మనకు కీలెస్ ఎంట్రీ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకు 3 kW బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. మనకు 7 inches నాన్ టచ్ డిస్ప్లే అయితే వస్తుంది, డైనమిక్ డిస్ప్లే ఇది. అలాగే మనకు USB పోర్ట్ లాంటి ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ఇది డ్యూయల్ బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. 1.5 kW 1.5 kW స్వాపబుల్ బ్యాటరీతో అయితే వస్తుంది. బ్యాటరీస్ మనం స్వాప్ చేసి తీసుకోవాలి. బూట్ స్పేస్ అనేది దీంట్లో రాదనమాట. మోటార్ పవర్ చూసుకుంటే మనకు 6 kW మోటార్ పవర్ ఉంటుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మనకు సింగిల్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. టార్క్ చూసుకుంటే మనకు 22 Nm టార్క్ ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట. డిస్ప్లే మనకు 7 inches డిస్ప్లే వస్తుంది. 0 to 60 km 7.3 secondsలోనే చేరుకుంటుంది అనమాట. అలాగే హోండా సింక్ రోడ్ సింక్ యాప్ అయితే దీంట్లో ఉంటుంది. దీని ద్వారా మనం కనెక్ట్ చేసుకొని తర్వాత దీంట్లో స్మార్ట్ కీ, స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ సేఫ్, స్మార్ట్ అన్లాక్ లాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ బ్యాక్ మనకు 12 inches అలై వీల్తో అయితే వస్తుందన్నమాట. మనకు అలాగే మనకు కలర్స్ చూసుకుంటే మనకు బ్లూ, వైట్, మనకు మెటాలిక్, బ్లాక్, దీంట్లోనే సెరెనిటీ బ్లూ అని ఇట్లా 5 కలర్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా మనకు మొత్తంగా ఇది చూసుకుంటే GPS నావిగేషను, టర్న్ బై టర్న్ నావిగేషను, DRLs, క్లాక్, డిజిటల్ క్లాక్, స్పీడోమీటర్ లాంటి ఆప్షన్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. వెహికల్ మనం అనుకున్నట్లయితే ఇది రాలేదని చెప్పాలి. ఎందుకంటే ఛార్జింగ్ కూడా దీంట్లో మనకు పెట్టుకోవడానికి లేదు. ఛార్జింగ్ మనం ఇంట్లో పెట్టుకోలేము. మనం డైరెక్ట్గా సర్వీస్ అంటే స్టేషన్స్లోకి వెళ్ళి అక్కడే ఛార్జ్ చేసుకోవాలన్నమాట. మనకు వాళ్ళు కార్డు అయితే ఇస్తారు. ఆ కార్డు పెట్టి మనం దాన్ని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధమైన ఆప్షన్స్తో అయితే ఇది వచ్చింది. ఇది ఎంతవరకు ఇక్కడ వస్తే సక్సెస్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకొని తర్వాత వీళ్ళు బండిని తీసుకురావాల్సి వస్తుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా మీరు ఈ 3 వీడియోస్లో మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది మీరు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది. నాకైతే ఒక రకంగా చెప్పుకుంటే విడా Z అని నేను అనుకుంటున్నాను. వస్తే కనుక ఒక మంచి వెహికల్ అయితే అవుతుంది. వీళ్ళు ఏమంటే డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్తో అయితే తీసుకొస్తారు. వీళ్ళు స్వాపింగ్ చేసుకొని మనము అంటే మనకు ఇంట్లో తీసుకొని పోయి ఛార్జింగ్ పెట్టుకునే మాదిరిగా అయితే ఉంటుందన్నమాట. ఈ విధమైన ఆప్షన్స్తో వస్తుంది. దీంట్లో అవన్నీ ఉండవు. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.